హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు లంచ్ కోసం వచ్చాను. ఈరోజు జూనియర్స్కి ఇండక్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందంట. సో చాలా మంది వచ్చారంట. ఏమో ఇంకా బయటకు వెళ్ళలేదు కాబట్టి తెలీదు. సో మీరు కూడా ఇండక్షన్ ప్రోగ్రామ్ మీరు కూడా ఇండక్షన్ ప్రోగ్రామ్లో ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇది మా లంచ్ టైం. వెళ్ళిపోతున్నావా మరి గెలిపోవచ్చు తీయరా. ఒక గ్లాసేనా? మాకు 3 గ్లాసెస్ ఉన్నాయి. ఓకే, ఆక్సిజన్తో పాటు ఉంది కదా. ఓకే, నా ఫ్రెండ్స్ అందరూ సో బిజీ విత్ దేర్ సాంగ్స్, ఇయర్ పాడ్స్, everything. Now I'm going to start my lunch. Where's my lunch? Oh, I get it. I wanted to show you something, some box. This is an essential gift. అంటే ఎప్పుడు ఏమి తినడానికి ఏమి తెచ్చుకోకపోతే హ్యావ్ దిస్ బాక్స్. ఇది చూడండి, ఇందులో క్యాష్యూస్, కిస్మిస్, బ్లాక్ కిస్మిస్, ఆమ్లా, క్రాన్బెర్రీ, ఇంకా చాలా ఉన్నాయి. చూపిస్తాను. ఇవన్నీ కాదు, ఇది 1 వీక్ కోసం. ఎప్పుడైనా నాకు ఆకలి వేసినప్పుడు, ఎప్పుడైనా నేను లంచ్ తీసుకెళ్ళకపోయినా, సడన్గా మర్చిపోయినా, సో ఐ కెన్ హ్యావ్ దిస్ అని మా మమ్మీ పెట్టారు. చూడండి. సో అని మా ఇంట్లో మీరు మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అని వాడుకోవచ్చు. బట్ మా ఇంట్లో ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి. సో ఇవన్నీ తింటే చాలా ఎనర్జీ వస్తుంది. సో ఒక డే అంతా మనం ఈజీగా వర్క్ చేయగలం. సో ఇది లంచ్ కాదులే, ఒక ప్లేస్ ఉంది. చివరిన ఉంది, ఈ చివరిన ఉంది. ఇప్పుడు కూడా చేస్తున్నాను, కంటిన్యూ అవుతుంది. నీకు కావాలంటే చేస్తానులే. అరే, నీ వాయిస్తో అయినా కనీసం పాపులర్ అవ్వాలి కదరా నువ్వు అవ్వవా? నేను అవ్వనిస్తాను, నేను చేస్తాను. అండ్ దిస్ ఇస్ మై లంచ్. This is my lunch. It's usually a chicken curry. Not curry, it's biryani, pulao. మీరు లాస్ట్ వీక్ చూసినట్టే పులావ్ అనమాట. నాకు ఇది చాలా బాగా ఇష్టం, అందుకే వీక్లీ వన్స్ అని తెచ్చుకుంటాను. సో ఇది ఈజీగా చేయడానికి కూడా అవుతుంది, అందుకే మమ్మీ పెడతారు. కష్టపడి నా కోసం ముందే లేచి పెడతారు అనమాట. నాకు ఇష్టం కాబట్టి, పెట్టకపోతే నేను తింటాను మా మమ్మీ. అక్కడే వస్తుంది కదా, ఇక్కడే తింటున్నా, ఇక్కడే వాష్రూమ్. తను బాబా బజార్కి వెళ్ళిపోయి ఉంటుంది డైరెక్ట్. ఫోన్లో ఉండవా మనీ? సో దిస్ ఇస్ మై స్పూన్. అబ్బా, తెలియాలి కదా నా స్పూన్ అని. అంటే పక్క స్పూన్తో తినేస్తున్నాను. దిస్ ఈస్ ద క్యాప్ ఆఫ్ ద బాక్స్. This is box and this is water bottle. Inside water is there. minute to minute.
షాపులు అయిపోయా ఇంకా 2 షాపులు మీరు వెళ్ళలేదు అది చెప్పండి తను ఏమంటే ఒక షాప్లో లేవండి కానీ ఒక షాప్లో రష్ ఉందని అది వెళ్ళడమే మానేశారు అదే ఏఐ దానికి అదే అదే ఇంజనీరింగ్ వర్క్షాప్ బ్యాక్ సైడ్ రాసే వేస్ట్ చేయడం ఇద్దరు బుక్కులు కావాలన్నారు అనుకో నేను ఎవరికి ఇవ్వాలి నేను అందుకే రాసాను మ్యాథ్స్ ఇంజనీరింగ్ నాకు ఖాళీగా ఉంటాను. ఇప్పుడు నా లంచ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఓపెన్ ఎలెక్టివ్ క్లాస్కి వెళ్తున్నాను, అంటే ఓఈ. నైస్ కలర్ఫుల్ మై ఓఈ క్లాస్. ఓఈ క్లాస్ ఎక్కడో వెతుక్కోవాలి మళ్ళీ. ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట ఉంటుంది ఆ ఓఈ క్లాస్. చదువు చిత్రం అన్నమాట. ఇక్కడ అక్కడ ఉంటుంది కదా, వెళ్ళాలి వెతుక్కొని. మా కాలేజ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత క్రౌడీగా కలర్ఫుల్గా ఉందో. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళని జాయిన్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ వస్తున్నారనమాట. ఇంకా స్టూడెంట్స్ కూడా వస్తున్నారు. సో కలర్ఫుల్గా అయిపోయిందనమాట మా కాలేజ్. లాస్ట్ వీక్ నుంచి గీతం స్పెషల్ బస్సెస్ స్టార్ట్ అయ్యాయి. నేను కూడా బస్ పాస్ తీసుకున్నాను. సో బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. బస్ రాగానే ఎక్కి ఇంటికి వెళ్ళిపోవడమే. సరే ఫ్రెండ్స్, బస్ వచ్చేసింది. బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.